Good evening to everyone. Namaste. Welcome to Swami Vivekananda Yoga Instructors course conducted by Swami Vivekananda Yoga, Mancherial, Telangana, India, which is affiliated to Vyasa, a part of S Vyasa Yoga University, Bangalore. Today our session start with prayer. योगा 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 आओ मेरे दोस्तों हम अपनाए योगा सुबह को नहीं तो Vajrasana, 4 count asana. 1 కుడికాలు కుడితొడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2 ఎడమకాలు ఎడమతొడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. వెనుక బొటనవేళ్ళు స్లైట్గా టచ్ చేయండి, హీల్స్ వెడల్పు చేయండి. ఇక మధ్యలో కూర్చోండి, మోకాలు ఇలా కలిపే ప్రయత్నం చేయండి. 2 చేతులు చిన్ముద్ర మీ థైస్ పైన ఆనించండి. So, Vajrasana, the ankle posture. Meaning of the Vajrasana is the ankle posture or diamond pose. Okay. Type is sitting. Category is meditative. Type అంటే ఏంటంటే స్టాండింగ్ ఆసనాసు, సిట్టింగ్ ఆసనాసు, వెల్లెలకల బడుకొని చేసే ఆసనాలు, పొట్టపైన బడుకొని చేసే ఆసనాలు 4 రకాల టైప్స్ ఉంటాయి. ఓకేనా? కేటగిరీ అంటే మెడిటేటివ్ పోస్చర్స్, రిలాక్సేషన్ పోస్చర్స్, కల్చరల్ పోస్చర్స్. రిలాక్సేషన్ పోస్చర్స్ ఏంటివి? శవాసన, శిథిల దండాసన, శిథిల తాడాసన. అంటే ఆసనాలు చేసేటప్పుడు మనం మధ్య మధ్యలో విశ్రాంతి పొందుతూ ఉంటాం. అవి రిలాక్సింగ్ ఆసనాస్. మెడిటేటివ్ పోస్చర్స్ అంటే ధ్యానం చేసేటప్పుడు చేస్తాం. వజ్రాసన గాని, పద్మాసన గాని, సుఖాసన గాని, సిద్ధాసన గాని, సిద్ధ యోని ఆసన గాని, అర్ధ పద్మాసన గాని, ఇవన్నీ మెడిటేటివ్ పోస్చర్స్. ఓకేనా? ఈ మెడిటేటివ్ పోస్చర్స్, ఈ రిలాక్సేషన్ పోస్చర్స్ తీసేయంగా మిగిలినవి కల్చరల్ ఆసనాస్, కల్చరల్ పోస్చర్స్. అంటే ఈ రిలాక్సేషన్ మెడిటేటివ్ పోస్చర్స్ అంతా కలిపితే ఒక 20-25 వరకు అంటే ఎక్కువ క్రాస్ కావు, 2 కలిపితే. మిగతా ఆసనాలన్నీ మనకు కల్చరల్ ఆసనాస్. 84 లక్షల ఆసనాలని మన పెద్దవారు చెప్పారు. సో 84 లక్షల నుంచి మైనస్ ఒక 20-25 మైనస్ చేస్తే మిగిలినవన్నీ కల్చరల్ పోస్చర్స్. ఓకే. సో ఇప్పుడు టైప్ సిట్టింగ్. కేటగిరీ ఏంటిది? మెడిటేటివ్. కౌంట్స్ ఎన్ని? 4. కాంప్లిమెంటరీ ఏంటి? దీనికి విలోమం ఏంటి? నిల్. బెనిఫిట్స్: కీప్స్ ద స్పైన్ ఎరెక్ట్ అండ్ రిమూవ్స్ డ్రౌజీనెస్. నువ్వు వజ్రాసనంలో కూర్చుంటే ఆటోమేటిక్ గా మీ వెన్నెముక, మెడ, తల నిటారుగా తయారవుతుంది. సో వెన్నెముక, మెడ, తల నిటారుగా తయారైతే తలకి సరైన మోతాదులో రక్త ప్రసరణ జరగడం ద్వారా రిమూవ్స్ ద డ్రౌజీనెస్, తామసిక్ స్టేట్, స్లీపింగ్ స్టేట్. అంటే మనలో నిద్రమోహము, బద్ధకము, సోమరితనము అన్ని తొలగిపోతాయి. నెక్స్ట్, యాక్టివేట్స్ వజ్రనాడి. మనకు యాంకిల్, ఆ చీల మండలాల దగ్గర ఒక వజ్రనాడి ఉంటుంది. ఆ వజ్రనాడి యాక్టివ్ అయితే మన శరీరము డైమండ్ లాగా తయారవుతుంది. సో డైమండ్ యొక్క క్వాలిటీస్ ఏంటివంటే షైనింగ్ అండ్ స్ట్రాంగ్. మెరవడము, దృఢత్వము డైమండ్ యొక్క క్యారెక్టర్. ఇంక్రీజెస్ అవేర్నెస్. ఇంక్రీజెస్ అవేర్నెస్ అంటే నీ పరిసర ప్రాంతాలలో ఏం జరుగుతుందో నువ్వు అప్పుడే పసిగడతావు. కొందరు పసిగట్టే కెపాసిటీ ఉండదు. సో ఒక మనిషి నీతోటి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఆ మనిషి మనసులో ఏముందో నువ్వు తెలుసుకోగలుగుతావు. అది అవేర్నెస్. ఓకే. రెడ్యూస్ ద వ్యారికోస్ వెయిన్స్. మనకి కాళ్ళ పక్కల నుంచి చిన్న చిన్నగా పచ్చగా ఆ బ్లడ్ వెజల్స్ మనకి కనబడుతూ ఉంటాయి. అవి అప్పుడప్పుడు చిన్నగా దెబ్బ తగిలితే డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి బ్లడ్ బయటకు వస్తుంది. సో ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకు చీల మండలాలు, మోకాలు చిప్పలు, మోకాళ్ళు, థైస్ దృఢంగా తయారవుతూ ఉంటాయి. సో వజ్రాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే భోజన అనంతరము చేయాల్సిన ఆసనము ఒకటే ఒక ఆసనము.
వజ్రాసనము. ఇది జీర్ణక్రియ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఓకేనా? సో జీర్ణక్రియ సక్రమంగా జరగడం కొరకు ఈ ఆసనము తిన్న తర్వాత వేయాల్సిన ఆసనము ఒకే ఒక ఆసనము వజ్రాసనము. లిమిటేషన్స్, అవధులు అంటే ఎవరు చేయరాదు. ఓకేనా? రుమటాయిక్ ప్రాబ్లమ్స్ మీన్స్ మనకి ఆర్థరైటిస్ ఉన్నవారు, ఆ చీల మండలాలలో మోకాలు నొప్పులు ఉన్నవారు చేయరాదు. కీ పాయింట్స్, హీల్స్ టుగెదర్, హీల్స్ టుగెదర్. ఇక్కడ హీల్స్ వెడల్పు చేయాలి. కొన్ని మనకు కొన్ని బుక్స్లలో ఒక రకంగా ఉంటుంది. సో హీల్స్ టుగెదర్, రెండు హీల్స్ కలపండి. వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద ఫీట్. ఓకే, వెనుక మడిమల పైన మన బాడీ అంతా వెయిట్ ఉంటుంది. ఇవి కీ పాయింట్స్. ఇది వజ్రాసనం యొక్క బెనిఫిట్స్, కాంట్రాఇండికేషన్స్, కీ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ శశాంకాసన. మీనింగ్ ఏంది? మూన్ పోజ్. మూన్ పోజ్. శశాంకాసనం చైల్డ్ పోజ్ అని కూడా అంటాం మనం. రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. ఇది 8 కౌంట్ శశాంకాసన. 1, కుడి కాలు కుడి తొడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2, ఎడమ కాలు ఎడమ తొడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. వస్తే పద్మాసన లేకుంటే సుఖాసన, మీ ఛాయిస్. 3, రెండు చేతులు వెనుకకు తీసుకోండి, కుడి మణికట్టును ఎడమ రచతటి పట్టుకోండి. శ్వాస తీసుకుంటూ ఛాతీని విశాలం చేస్తూ తలను వెనుకకు వంచండి. ఇలా 4లో శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు వంగండి. ఇలా పెరిదల భాగం లేవకుండా చూసుకోండి. మీ మోకాళ్ళ ముందు మీ ఫోర్ హెడ్ నేల కానించే ప్రయత్నం చేయండి. ఇక కదలద్దు, స్థిరంగా ఉండాలి. పాంచ్. శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా కూర్చుంటున్నాను. శ్వాస వదులుతూ రెండు చేతులు విడుదల చేయండి. 7, నిండుగా శ్వాస తీసుకుంటూ కుడికాలు విడుదల చేయండి. అండ్ 8, పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమకాలు విడుదల చేయండి. జస్ట్ రిలాక్స్ ఇన్ స్థితిలా దండాసన. తలకు వచ్చినటువంటి హెవీ బ్లడ్ కిందికి దిగడాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. సో బెనిఫిట్స్: enhance the blood flow to the head. తలని ముందుకు వంచడం వల్ల, ఫోర్ హెడ్ నేలకు ఆనడం వల్ల తలకి సరైన మోతాదులో రక్త ప్రసరణ జరుగుతుంది. సో జరిగితే ఏం జరుగుతుందో ఇక్కడ ఇవ్వలేదు. సరైన మోతాదులో తలకు రక్త ప్రసరణ జరిగితే బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది. సో మనకి హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి, మానసిక ప్రశాంతత వృద్ధి చెందుతూ ఉంటుంది, హెడేక్ నుంచి ఉపశమనం, తర్వాత మైగ్రేన్ నుంచి ఉపశమనం, ఏకాగ్రత జ్ఞాపశక్తి పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ లాభాలండి, మీకు బుక్ లో ఉండవు. తలకు సరైన మోతాదులో బ్లడ్ సర్క్యులేషన్ జరిగితే ఇవన్నీ లాభాలు. ఒక స్టిమ్యులేట్స్ ద బ్రెయిన్ అనిచ్చిండి అంతే. నెక్స్ట్ 3, ఫ్లెక్సిబిలిటీ టు ద స్పైన్, నీస్ అండ్ యాంకిల్స్. ముందుకు వంగడం వల్ల మీ వెన్నెముకలో స్థితిస్థాపకత గుణం కలుగుతూ ఉంటుంది. ఓకేనా? అంతేకాకుండా వెన్నెముక పక్కలకు ఉన్నటువంటి నరాలన్నీ దృఢంగా తయారవుతూ ఉంటాయి. సో ఆ వీపులో ఉన్నటువంటి కండరాలకి దృఢంగా తయారై రక్త ప్రసరణ బాగా జరిగి వీపు కండరాలు దృఢంగా తయారవుతూ ఉంటాయి. సో మనం మోకాళ్ళ పైన కూర్చున్నాము, పద్మాసనంలో కూర్చున్నా, వజ్రాసనంలో కూర్చున్నా, మోకాళ్ళు యాంకిల్స్ కి మంచి మసాజ్ జరిగి అవి స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంటాయి. గుడ్ ఫర్ బ్రీతింగ్ ఎయిల్మెంట్స్, అంటే ముందుకు వంగడం వల్ల మన ఊపిరితిత్తులకు మంచి మసాజ్ జరిగింది. సో అధిక మొత్తంలో రక్త ప్రసరణ జరిగి లంగ్స్ ఎలిమెంట్స్, బ్రీతింగ్ ఎలిమెంట్స్ అంటే అస్తమా, లంగ్స్ ఎలర్జీ నుంచి ఉపశమనం, లంగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ముందుకు వంగడం వల్ల పొట్టలో ప్రెషర్ కలిగింది, తద్వారా పొట్టలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు ప్యాంక్రియాస్,
స్ప్లీన్, కిడ్నీ, లివర్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అన్ని ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్యాంక్రియాస్ ఉత్తేజాన్ని పొందడం వల్ల, ఇన్సులిన్ సరైన మోతాదులో విడుదల చేయడం వల్ల డయాబెటిస్ కూడా మనకు కొంత కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. జీర్ణక్రియ వృద్ధి చెందుతూ ఉంటుంది. గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం. సో ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మనకు మోషన్ వచ్చినట్టే ఉంటది కానీ రాదు. సో వారికి మంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. సో ముందుకు వంగడం వల్ల మెడలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ జరిగి థైరాయిడ్ ఉత్తేజాన్ని పొందుతుంది. కాబట్టి థైరాయిడ్ నుంచి కూడా మనకి కాస్త ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ శశాంకాసన బెనిఫిట్స్ అండి. కాంట్రా ఇండికేషన్స్ ఏంటివి? లిమిటేషన్స్. గ్యాస్ట్రిక్ అండ్ పెప్టిక్ అల్సర్, సివియర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్నా కానీ, పెప్టిక్ అల్సర్ అంటే మన ప్రేగులకి ఇక పుండ్లు పడడం కొరకు రెడీ ఉంటది అన్నమాట. అంటే ఎసిడిటీ సివియర్ పొజిషన్ లో ఉన్నప్పుడు అల్సర్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు చేయరాదు. కీ పాయింట్స్: while bending forward, allow the abdomen to touch the thighs, chest to knees and forehead to the ground. ముందుకు వంగేటప్పుడు మీ పొట్ట మీ థైస్ కి తగలాలి, మీ చెస్ట్ మీ థైస్ కి తగలాలి. చెస్ట్ టు నీస్ దగ్గరలో చెస్ట్ తగలాలి, థైస్ దగ్గరలో అబ్డామెన్ తగలాలి, పొట్ట తగలాలి. ఫోర్ హెడ్ ఏమో నేల కానాలి. ఓకే. హిప్స్ ఇన్ కాంటాక్ట్ విత్ హీల్స్ ఇన్ ఫైనల్ పొజిషన్. హిప్ జాయింట్స్ మనకి ఆ హీల్స్ కు తగిలే ఉండాలి, అంటే పిరుదుల భాగం లేవద్దు. ఓకేనా. షోల్డర్ లూజ్, ఫ్రీ అండ్ రిలాక్స్డ్. ముందుకు వంగేటప్పుడు వంగిన తర్వాత షోల్డర్స్ ఫ్రీగా ఉండాలి, రిలాక్స్ గా ఉండాలి. వైల్ కమింగ్ అప్, ఫస్ట్ హెడ్ రైజెస్ అప్, దెన్ ద చెస్ట్, దెన్ ద అబ్డామెన్. ఆటోమేటిక్ గా మీరు పైకి లేచి కూర్చుండేటప్పుడు తల లేస్తుంది, తర్వాత చెస్ట్ లేస్తుంది, తర్వాత అబ్డామెన్ లేస్తుంది. ఇవి కీ పాయింట్స్. దీనికి కాంప్లిమెంటరీ ఆసన సుప్త వజ్రానాసన. సో మనం ముందుకు వంగాము శశాకాసనలో, ఇప్పుడు వెనుకకి వంగుతాము, అది సుప్త వజ్రానాసనం. సో అది కాంప్లిమెంటరీ, ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అన్నమాట. సుప్త వజ్రానాసనకు కాంప్లిమెంటరీ శశాంకాసన, శశాంకాసనకి కాంప్లిమెంటరీ సుప్త వజ్రానాసన. కాకుండా సుప్త వజ్రాసన కొంచెం అడ్వాన్స్డ్ ఆసన అండి. సో మీ బాడీ కంఫర్ట్గా ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటేనే చేయండి, లేకపోతే అటే పట్టేస్తుంది, మళ్ళీ ఇద్దరు వచ్చి లేపాల్సి ఉంటుంది. ఓకే. ఇది కూడా 8 కౌంట్స్ చూడండి. 1, కుడికాలు కుడితొడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2, ఎడమకాలు ఎడమతొడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. అంటే వజ్రాసనకు వచ్చాను నేను. ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, సివియర్ బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నవారు చేయకండి. కొంచెం కొంచెం ఉంటే వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ లోయర్ బ్యాక్ పైన బాగా ప్రభావితం చూపిస్తుంది, L3, L4 డిస్కుల పైన. ఓకే. 3, 2 చేతులు శ్వాస తీసుకుంటూ ఇలా మోచే అరచేతులు ఆనించండి. మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ లేకుంటే ఇక్కడనే అడ్జస్ట్ అవ్వాలండి. ఓకే. 4లో పూర్తిగా శ్వాస వదులుతూ ఇలా హెడ్ నేల కానించండి. నేల కానినాక కొంచెం తలను వెనుకకు జరపండి. అప్పర్ పార్ట్ కూడా, మీ బ్యాక్ కూడా నేల కానుతుంది. ఇలా చేతులు వెనుకకు చాచేసి ఇవి క్రాస్ చేసి మీ తలకు ఇరువైపులా ఇలా ఆనించండి. ఇక మోకాళ్ళు కలపండి. మీకు చుక్కలు కనబడుతున్నాయి తొడకండరాలలో. ఆ సాగుదల అనేది జీవితంలో ఇక ఎంతమంది పట్టి అక్కడ లాగినా అలాంటి సాగుదల మీకు అనుభవించారు. నాభి కింద పొట్ట గమనించండి ఎంత హాయిగా ఉందో. పాంచ్. నిండుగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు మీ కాళ్ళ కింది వైపులా తీసుకున్నా. పూర్తిగా శ్వాస వదులుతూ సిట్టింగ్ పొజిషన్కి వచ్చిన. 7, నిండుగా శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ రిలీజ్ చేసిన. అండ్ 8, పూర్తిగా శ్వాస వదులుతూ లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేసిన. జస్ట్ రిలాక్స్. దాని మీనింగ్ ఏంది? వెల్లెలకల పట్టుకొని చేసే వజ్రాసనం. టైప్ ఏంటిది? మనం అన్ని టైపే చెప్పుకుంటున్నాం, అవన్నీ సిట్టింగ్ ఆసనాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి టైప్ సిట్టింగ్. కేటగిరీ కల్చరల్ గమనించారా? కల్చరల్ కౌంట్స్ ఎన్ని? 8.
సో దీనికి కాంప్లిమెంటరీ పోస్చర్ ఏంది? శశాంకాసన. శశాంకాసన అంటే ముందుకు వంగాం, దానికి వ్యతిరేక దిశలో వెనుకకు వంగాం కాబట్టి కాంప్లిమెంటరీ పోస్చర్. బెనిఫిట్స్ ఏంటి? ఇంక్రీజ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బ్యాక్ బోన్. వెనుకకు వంగడం వల్ల మన బ్యాక్ బోన్ లో స్థితిస్థాపకత గుణము, సాగే గుణము పెరుగుతూ ఉంటుంది. స్టిమ్యులేట్స్ ద స్పైనల్ నర్వ్స్. సో వెన్నెముక, పక్క పొంటి, అదే మాదిరిగా వెన్నులో ఉన్నటువంటి ఆ నర్వ్స్ అన్ని ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి. స్టిమ్యులేట్స్ ద బ్యాక్ మజిల్స్. సో వెన్నెముక పక్కలో ఉన్నటువంటి, వీపులో ఉన్నటువంటి కండరాలన్నీ సాగదీయబడుతూ ఉంటాయి కాబట్టి సో అన్ని కండరాలు ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి. ఇంప్రూవ్స్ డైజెషన్. జీర్ణక్రియ వృద్ధి చెందుతూ ఉంటుంది. రిమూవ్స్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము నివారించబడుతుంది. మొబిలైజెస్ ద హిప్స్, యాంకిల్స్ అండ్ ద లోయర్ బ్యాక్. హిప్స్ కానివ్వండి, చీలమండలాలు కానివ్వండి, మోకాళ్ళు కానివ్వండి, థైస్ కానివ్వండి, లోయర్ బ్యాక్ L3, L4 డిస్క్ దగ్గర నుంచి కిందికి మంచి మసాజ్ జరుగుతుంది కాబట్టి ఆ లోయర్ బ్యాక్ చాలా దృఢంగా తయారవుతూ ఉంటుంది. సో లోయర్ బ్యాక్ ఇట్లా మనకు మోడరేట్ గా ఉంటే వెంటనే ఉపశమనం కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇవ్వలేదు, తొడకండరాల్లో కొవ్వు ఐస్ లాగా కరిగిపోతూ ఉంటుంది. లోయర్ స్టమక్ లో ఉన్నటువంటి నాభి కింద పొట్టలో ఉన్నటువంటి కొవ్వు ఐస్ లాగా కరిగిపోతూ ఉంటుంది. లంగ్స్ కూడా హాయిగా మసాజ్ అవుతుంటాయి కాబట్టి లంగ్స్ డిజార్డర్స్ నుంచి కూడా మనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది. సో పొట్టలో మనకి కొవ్వు లేకపోతే పొట్టలోని లోయర్ స్టమక్ లో ఉన్నటువంటి కండరాలు చాలా దృఢంగా తయారవుతూ ఉంటాయి. తొడకండరాలలో కొవ్వు లేకపోతే తొడకండరాలు కూడా చాలా స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంటాయి. ఇవి బెనిఫిట్స్ అండి. లిమిటేషన్స్: హార్ట్ ప్రాబ్లమ్స్, బ్యాక్ ప్రాబ్లమ్స్, స్పాండిలోసిస్. ఓకే, గుండె సంబంధిత సమస్యలు, వెన్నెముక సంబంధిత సమస్యలు, మెడ నొప్పికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు ఇది చేయరాదు. కీ పాయింట్స్: ఇన్ ద ఫైనల్ పొజిషన్ బోత్ నీస్ టుగెదర్ అండ్ ఆన్ ద గ్రౌండ్. సో మనం తలను వెనుకకు వంచిన తర్వాత మోకాళ్ళు జనరల్ గా వెడల్పుంటాయి. ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళకి జనరల్ గా మోకాళ్ళను కల్పించే ప్రయత్నం చేయాలి, అది కీ పాయింట్. బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఆన్ ద గ్రౌండ్. తలను వెనుకకి నేలకు ఆనించాలి. సో ఇది మనకి సుప్త వజ్రాసన కీ పాయింట్స్. నెక్స్ట్ పశ్చిమోత్తానాసన, పోస్టీరియర్ స్ట్రెచ్చింగ్ అంటే ఫార్వర్డ్ బెండింగ్, సిట్టింగ్ ఫార్వర్డ్ బెండింగ్ ఆసన, పశ్చిమోత్తానాసన. ఓకే, రెండు కాళ్ళు కలపండి, చేతులు బాడీ పక్కకు తీసుకోండి. 1 8 కౌంట్ అండి. కొంచెం శ్వాస తీసుకుంటే రెండు చేతులు భుజాల వరకు లేపండి. 2 నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి చాచండి. 3 కొంచెం శ్వాస వదులుతూ ఇలా ముందుకు వంగండి. పాదాలు పట్టుకుంటారా, బొటనవేలు పట్టుకుంటారా, మీ కెపాసిటీ. యాంకిల్స్ పట్టుకుంటారా. 4లో మీ రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కాంచి ఇలా సాగదీస్తూ పొట్ట లోపటికని మోకాలు లేపకుండా ఎవరి లెవెల్లో వాళ్ళు ముందుకు వంగి స్థిరంగా ఉండండి. ఇలా పాంచ్. శ్వాస తీసుకుంటూ హెడ్ లేపండి, చేతులు కూడా లేపండి. చే నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు తలపైకి. 7 కొంచెం శ్వాస వదులుతూ రెండు చేతులు భుజాల వరకు. అండ్ 8 పూర్తిగా శ్వాస వదులుతూ కంప్లీట్గా దించేసి రిలాక్స్. తలకు వచ్చినటువంటి హెవీ బ్లడ్ గమనించండి. టైప్ సిట్టింగ్, కేటగిరీ కల్చరల్, కౌంట్స్ 8. కాంప్లిమెంటరీ పోస్చర్ ఏంది? మనం ముందు కూర్చొని ముందుకు వంచుతాం కాబట్టి మోకాళ్ళ పైన తలను, ఛాతిని, వెన్నెముకను వెనుకకు వంచడాన్ని మనం దానికి కాంప్లిమెంటరీ ఆసన అంటాము. తెలుగులో విలోమ ఆసన అంటాము. ఓకేనా? బెనిఫిట్స్: ఫ్లెక్సిబిలిటీ టు ద బ్యాక్ బోన్. ముందుకు వంగడం వల్ల వెన్నెముక సాగదీయబడి వెన్నెముకలో స్థితిస్థాపకత గుణం అంటే సాగే గుణం వస్తూ ఉంటుంది. ఓకేనా? స్టిమ్యులేట్స్ ద స్పైనల్ నర్వ్స్ అండ్ బ్యాక్ మజిల్స్. ఆ వెన్నెముకకు పక్కకున్నటువంటి నర్వ్స్ కానివ్వండి, సో వెన్నులో ఉన్నటువంటి నర్వ్స్ కానివ్వండి, అదే మాదిరిగా
బ్యాక్ లో ఉన్నటువంటి మజిల్స్ కండరాలు కానివ్వండి ఉత్తేజాన్ని పొంది చాలా దృఢంగా తయారవుతూ ఉంటాయి. ఇంప్రూవ్స్ డైజెషన్, ముందుకు వంగడం వల్ల పొట్టలో మనకి మంచి ఒత్తిడితో కూడుకున్నటువంటి మసాజ్ జరగడం వల్ల జీర్ణక్రియ వృద్ధి చెందుతూ ఉంటుంది. కొందరికి ఆకలి కాదు, ఇప్పటికీ మందగిస్తూ ఆకలి కానటువంటి వాళ్ళకి ఈ ఆసనం వేస్తే జీర్ణక్రియ వృద్ధి చెందుతూ ఉంటుంది. రిమూవ్స్ ద కాన్స్టిపేషన్, మలబద్ధకం నివారించబడుతుంది. రిమూవ్స్ ద గ్యాస్ట్రిక్ ట్రబుల్, సో గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి ఉపశమనం. ఓకే, తర్వాత డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఇక్కడ లేదు, ముందుకు వంగడం వల్ల పొట్టలోని ముఖ్యమైన భాగాలకి ఆ ఒత్తిడికి అవి కాస్త నిద్రావస్థల నుంచి మేలుకొని ఉత్తేజాన్ని పొంది ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే రసాయనాన్ని విడుదల చేయడం వల్ల రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ కరుగుతుంది. సో దాన్నే షుగర్ వ్యాధి తగ్గడము అని చెబుతాం. కాబట్టి మనకి డయాబెటిస్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. లివర్ ఫంక్షనింగ్, కిడ్నీస్ ఫంక్షనింగ్, స్ప్లీన్ ఫంక్షనింగ్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఫంక్షనింగ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ముందుకు వంగడం వల్ల మనకు చెస్ట్ లో హృదయ కండరాలలో మంచి మసాజ్ జరిగింది. రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ యువర్ హార్ట్ ప్రాబ్లమ్స్, భవిష్యత్తులో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది మనకు దోహదం చేస్తుంది. ఓకేనా? సో ముందుకు వంగడం వల్ల తలకి సరైన మోతాదులో రక్త ప్రసరణ జరగడం వల్ల బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది, మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, మానసిక ప్రశాంతత కలుగుతూ ఉంటుంది, తద్వారా ఏకాగ్రత జ్ఞాపశక్తి పెరుగుతూ ఉంటుంది, మైగ్రేన్ హెడేక్ నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది, హెయిర్ ఫాలింగ్ తగ్గుతూ ఉంటుంది. ఇవి మనకి లాభాలు. లిమిటేషన్స్ ఏంటివి? హార్ట్ ఎయిల్మెంట్స్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చేయరాదు. బ్యాక్ ప్రాబ్లమ్స్ అండ్ స్పాండిలోసిస్, ఓకే, వెన్నెముక సమస్యలు, మెడ నొప్పి ఉన్నవారు ఈ ఆసనం ముందుకు బాగా వంగి చేయరాదు. ఓకే, కీ పాయింట్స్: బెండ్ ఫ్రమ్ ద లోయర్ బ్యాక్, ముందుకు వంగేటప్పుడు లోయర్ బ్యాక్ నుంచి బెండ్ చేయాలి. నేను చెప్తా, రూట్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కాంచి స్ట్రెచ్ చేయండి అని చెబుతా ఉంటాను. ఓకే, నీస్ స్ట్రైట్, నీస్ లేపొద్దు ముందుకు వంగేటప్పుడు. ఓకే, ఫ్రమ్ కౌంట్ 2 to 6 మెయింటైన్ బోత్ ఆర్మ్స్ ఇన్ సచ్ యాజ్ వే దట్ బైసెప్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇయర్ లూబ్స్, ముందుకు వంగేటప్పుడు మీ చెవులకి ఈ ఈ దండకండరాలు తగిలించి ముందుకు వంగాలి అని ఇక్కడ చెప్తున్నాడు. అదొక కీ పాయింట్. ఓకేనా? ఓకే సార్. దీనికి విలోమ ఆసన, కౌంటర్ పోజ్, ఉష్ట్రాసన, క్యామెల్ పోజ్. క్యామెల్ ఎట్లా ఉందో మనకు అట్లా ఆ షేప్ లో కనబడుతుంది ఫైనల్ పొజిషన్. ఓకే, క్యామెల్ పోజ్. ఉష్ట్రాసన, క్యామెల్ పోజ్, 8 కౌంట్. 1, కుడికాలు కుడి తొడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2, ఎడమకాలు ఎడమ తొడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. 2 మోకాళ్ళ పైన లేసి నిల్చోండి, మోకాళ్ళ మధ్య 1 ఫీట్, బొటనవేళ్ళ మధ్య 1 ఫీట్. 3, ఈ 2 అరచేతులు నడుము పైన తీసుకోండి, కొంచెం శ్వాస తీసుకోండి. 4లో నిండుగా శ్వాస తీసుకుంటూ ఇలా స్లో మోషన్లో ముందుకు నొక్కండి, ముందుకు నొక్కండి, ముందుకు నొక్కండి, ముందుకు నొక్కండి. లోయర్ స్టమక్ గమనించండి, మిడిల్ స్టమక్ గమనించండి, అప్పర్ స్టమక్ గమనించండి, లంగ్స్ గమనించండి. తలను ఫ్రీగా వెనుకకు వాల్చండి, వీలైతే హీల్స్ పట్టుకోండి. ఇలా నార్మల్ బ్రీతింగ్. పాంచ్, శ్వాస తీసుకుంటూ మళ్ళీ మోకాళ్ళ పైన నిల్చున్నా, శ్వాస వదులుతూ మళ్ళీ కూర్చున్నాను. 7, నిండుగా శ్వాస తీసుకుంటూ కుడికాలు విడుదల చేస్తున్నాను. అండ్ 8, పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమకాలు రిలీజ్ చేశాను. జస్ట్ రిలాక్సింగ్ స్థితిలా దండాసన గమనించండి. లంగ్స్ కానీ, అబ్డామిన్ కానీ, బ్యాక్ కానీ గమనించండి. టైప్ సిట్టింగ్, కేటగిరీ కల్చరల్, కౌంట్స్ 8. కాంప్లిమెంటరీ పోస్చర్ ఏంది? దీనికి పశ్చిమోత్తానాసన కాంప్లిమెంటరీ పోస్చర్. రైట్. బెనిఫిట్స్ ఏంటివి? ఫైనల్ ఫ్లెక్సిబిలిటీ, వెనుకకు వంగడం వల్ల మీ వెన్నెముక యూ షేప్ వస్తుంది, ఇట్లా వస్తుంది కాబట్టి వెన్నెముకలో స్థితిస్థాపకత గుణం కలుగుతుంది, ఫ్లెక్సిబిలిటీకి వస్తుంది.
వెన్నెముకకు సైడ్స్ కే నరాలు ఉంటాయి. ఏది బ్రెయిన్ కి రక్త ప్రసరణ జరగాలంటే వెన్నెముక సైడ్ నుంచి చాలా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. అవి ఉత్తేజాన్ని పొందుతాయి. అంతేకాకుండా వీపులో ఉన్నటువంటి మజిల్స్ అన్ని ఆ కంప్రెషన్ కి మసాజ్ జరిగి రక్త సరఫరా సక్రమంగా జరిగి ఆ వెన్నెముకకు సైడ్స్ ఉన్నటువంటి ఆ బ్యాక్ లో ఉన్నటువంటి మజిల్స్ అన్ని ఉత్తేజాన్ని పొంది దృఢంగా తయారవుతూ ఉంటాయి. సర్క్యులేషన్ టు ద హెడ్, వెనుకకు వంగడం వల్ల మనకి సంపూర్ణ స్థితిలో బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. సో ఆసనాన్ని తీసిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అధిక మొత్తంలో తలకి రక్త ప్రసరణ జరగడం వల్ల తలకు సంబంధించినటువంటి లాభాలు నేను ఇంతవరకు చెప్పాను. అన్ని మనకు ఆ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఓకేనా? ప్రివెంట్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్. మనం వెనుకకి వంగడం వల్ల హృదయ కండారాలు నిజంగా ఎంత స్ట్రెచ్ అవుతాయంటే ఆ స్ట్రెచ్చింగ్ అనేది మనం ఎక్కడ అనుభవించాం మనం. కాబట్టి హృదయ కండరాలు అలా మసాజ్ జరగడం వల్ల మనకి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. మాక్సిమం ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం కొరకు మనకి రెస్పిరేటరీ ట్రాక్ ప్యూరిఫై అవుతుంది. ముఖ్యంగా అస్తమా, లంగ్స్ ఎలర్జీ నుంచి ఉపశమనం. ఇక్కడ లేదు బెనిఫిట్స్. తలను వెనుకకు వంచడం వల్ల గొంతులో హాయిగా స్ట్రెచ్చింగ్ జరిగి మసాజ్ జరగడం వల్ల గొంతులో ఉన్నటువంటి థైరాయిడ్ గ్రంథులు ఉత్తేజాన్ని పొంది సరైన మోతాదులో T3, T4 హార్మోన్స్ విడుదల చేయడం వల్ల హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం నుంచి మనకు ఉపశమనం కలుగుతూ, బ్యాక్ పెయిన్ మోడరేట్ గా ఉంటే తగ్గిపోతుంది. అది ప్రివెంట్ అన్నమాట. భవిష్యత్తులో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కొరకు ఈ ఆసన చాలా చాలా దోహదం చేస్తుంది. సో వెనుకకు వంగడం వల్ల పొట్టలో స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. సో పొట్టలో సాగుదల జరగడం వల్ల ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే కొవ్వు కరిగిపోతుంది. ఫ్యాట్ లేకుంటే పొట్ట కండరాలు చాలా దృఢంగా తయారవుతూ ఉంటాయి. మోకాళ్ళు చాలా దృఢంగా తయారవుతూ ఉంటాయి. తొడ కండరాలు దృఢంగా తయారవుతూ ఉంటాయి. ఎందుకంటే మోకాళ్ళకి మంచి మసాజ్ జరుగుతూ ఉంటుంది. మోకాళ్ళ పైన ఉన్న తొడ కండరాలకు కూడా మంచి మసాజ్ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ లాభాలు. లిమిటేషన్స్ ఏంటివి? రీసెంట్ చెస్ట్ ఆర్ అబ్డామినల్ సర్జరీ. గుర్తుపెట్టుకోండి, మనకు కామన్ కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి మేడం. కామన్ కాంట్రా ఇండికేషన్స్ అంటే అబ్డామిన్ సర్జరీ అయిన వాళ్ళు, చిన్న సర్జరీ అయిన వాళ్ళు 3 నెలల వరకు చేయొద్దు, పెద్ద సర్జరీ అయిన వాళ్ళు 6 నెలల వరకు చేయొద్దు. ఇది కామన్ కాంట్రా ఇండికేషన్. తర్వాత మెన్స్ట్రువల్ డిజార్డర్స్ అంటే నెలసరి సమస్యలు ఉన్నప్పుడు చేయరాదు. ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు చేయరాదు. ఇవి కామన్ కాంట్రా ఇండికేషన్స్. అంటే దాదాపు 80% ఆఫ్ ఆసనాలకు ఇవి వర్తిస్తాయి. ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు అది. తర్వాత హెర్నియా అంటే పొట్టలో మనకి ఆ ప్రేవులు ఒకదానికి ఒకటి మలకబడతా ఉంటుంది. హెర్నియా ఉన్నవారు చేయరాదు. సివియర్ హైపర్ టెన్షన్ అంటే అధిక మొత్తంలో హైపర్ టెన్షన్ ఇది నథింగ్ బట్ హై బీపీ. ఓకేనా? మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయరాదు, ఇక్కడ లేదు. ఓకేనా? తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉన్నవారు చేయరాదు, ఇక్కడ లేదు. రైట్? కీ పాయింట్స్. Okay, sir. Push the abdomen forward and see that thighs are perpendicular to the ground. సో మీరు మోకాళ్ళ నుంచి లేచి నిల్చుంటారు. మోకాళ్ళ నుంచి మీరు లేచి నిల్చున్నప్పుడు మోకాళ్ళకును హిప్ మజిల్స్ వరకు, నడుం వరకు 90 డిగ్రీలు మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. బోత్ లెగ్స్ మే బి సెపరేటెడ్ బై ద షోల్డర్స్ విడ్త్ అపార్ట్ ఇనిషియల్లీ. ఓకే, ఒక షోల్డర్ డిస్టెన్స్ ఉండాలి ఏది లెగ్స్ మధ్యలో. విత్ ప్రాక్టీస్ వన్ కెన్ బ్రింగ్ దెమ్ టుగెదర్. ఓకే, మన సాధన పెరిగిన కొద్దీ ఆ మోకాళ్ళు దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది కీ పాయింట్స్. నెక్స్ట్ వక్రాసన, ట్విస్ట్ పోజ్. 8 కౌంట్. 1 కుడికాలు మలవండి, కుడి పాదము ఎడమ మోకాలికి దగ్గరికి తీసుకోండి, నిండుగా శ్వాస తీసుకోండి. ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఈ పాదాన్ని ఇటు కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 2 పూర్తిగా శ్వాస వదలండి, 2 చేతులు భుజాల వరకు లేపండి ఇలా. 3 నిండుగా శ్వాస తీసుకుంటూ కుడివైపు తిప్పండి, ఇలా కుడి అరచేయి ఎడమ అరచేతికి లంబంగా ఉండాలి. 4 కుడి అరచేతిని నేల కానించండి, ఎడమ చేతిని మోకాలకు యువతలైపు తీసుకొని పూర్తిగా శ్వాస వదులుతూ ఇక్కడ యాంకిల్ దొరికించుకొని పొట్టను స్క్రూ లాగా తిప్పి కుడి భుజం నుంచి వెనుకకు చూస్తాం. ఇక స్థిరంగా ఉండాలండి, కళ్ళు మూసుకోండి.
పాంచ్ నిండుగా శ్వాస తీసుకుంటూ చేతులు రిలీజ్ చేయండి. చే పూర్తిగా శ్వాసలతో అన్ట్విస్ట్ చేయండి బాడీని. సాత్ నిండుగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులు డౌన్. అండ్ 8 పూర్తిగా శ్వాస వదులుతూ రైట్ లెగ్ రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. ఫైనల్ ట్విస్ట్ పోజ్. టైప్ సిట్టింగ్. కేటగిరీ కల్చరల్. కౌంట్స్ 4. చూసారా, అన్ని కల్చరల్ వస్తున్నాయి, ఒక వజ్రాసనం మాత్రమే మెడిటేటివ్ పోచర్ వచ్చింది. ఓకేనా? కాంప్లిమెంటరీ పోచర్ సెల్ఫ్ కాంప్లిమెంటరీ. మనం కుడి వైపుకు చేస్తే మళ్ళీ ఎడమ వైపుకు చేస్తాం, అలాంటి వాటికి సెల్ఫ్ కాంప్లిమెంటరీ అంటాం. రైట్. బెనిఫిట్స్: ఫ్లెక్సిబిలిటీ టు ద స్పైన్. ఓకే, వెన్నెముకను స్క్రూ లాగా తిప్పి వెనుకకు చూడడం వల్ల ఆ స్పైన్ లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దానికి తోడు ఆ స్పైన్ కు సరౌండింగ్స్ ఉన్నటువంటి నర్వ్స్ ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి. దానికి తోడు ఆ వీపులో ఉన్నటువంటి కండరాలకు మసాజ్ జరగడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతూ ఉంటాయి. ఎక్సెస్ ఫ్యాట్ ఉంటే ఆ నడుము భాగంలో కొవ్వు కరిగిపోతుంది. మల్లెతీగ లాంటి నడుము తయారు కావడానికి కొరకు ఇది మంచి ఆసనం. క్యూర్స్ కాన్స్టిపేషన్. మలబద్ధకం నివారించబడుతుంది, వెంటనే గ్యాస్ ట్రబుల్ నివారించబడుతుంది అని చెప్పాలి. ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, మనకి మోషన్ వచ్చినట్టే వస్తుంది అనిపిస్తుంది కానీ రాదు, సో వారికి కూడా ఉపశమనం. బౌల్ మూమెంట్, ఓకే, మన లార్జ్ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి మలము మూమెంట్ కావడం కొరకు ఇది బాగా దోహదం చేస్తుంది. బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది వెంటనే. ఓకే, ఇంప్రూవ్ లంగ్ కెపాసిటీ. మనం ఇట్లా సైడ్ కు తిరిగి చూడడం వల్ల లంగ్స్ లో మసాజ్ జరిగి లంగ్ కెపాసిటీ పెరుగుతుంటుంది. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ బెనిఫిటే లేదు. సో మనం ఈ పొట్టను స్క్రూ లాగా ఇట్లా తిప్పడం వల్ల పొట్టలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి నిద్రావస్థలో ఉంటే షుగర్ వ్యాధి. ఓకే, సో దానిపైన ఆ ట్విస్టింగ్ కి ఆ ప్రెషర్ కి అది కాస్త మేలుకొని అది సరి అయిన మోతాదులో ఇన్సులిన్ విడుదల చేయడం వల్ల రక్తంలో ఉన్నటువంటి ఆ గ్లూకోజ్, ఆ షుగర్ కరుగుతుంది. తద్వారా డయాబెటీస్ మనకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి లాభాలు ఉన్నాయి. లిమిటేషన్: రీసెంట్ అబ్డామినల్ సర్జరీ. కాబట్టి అబ్డామినల్ సర్జరీ ఉన్న వాళ్ళు ఎవరు చేయరు, కాబట్టి అది మనం చెప్పాల్సిన పని లేదు. కీ పాయింట్స్: మిడిల్ ఆఫ్ ద ఫుట్ బై ద సైడ్ ఆఫ్ ద నీ. ఓకే, మనం ఏదైతే కాళ్ళు మలుస్తామో నీ పక్కకే ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే దగ్గరికి తీసుకోవాలి, ఫ్లెక్సిబిలిటీ లేకుంటే కొంచెం నీకు అవతలికి తీసుకున్నాక బెటర్. ఆ ప్రెషర్ ఆఫ్ రైజ్డ్ లెగ్ ఆన్ అబ్డామిన్. ఓకే, మనం కాళ్ళు మలిసి ఆ చేతిని చుట్టి ఇటు తిప్పడం వల్ల లెగ్ మన అబ్డామిన్ పైన ప్రెషర్ కలిగిస్తుంది. ఫార్వర్డ్ స్ట్రెచ్డ్ లెగ్ షుడ్ బి మెయింటైన్ స్ట్రైట్. ఓకే, కింద స్ట్రైట్ గా ఉన్నటువంటి లెగ్ పైకి మోకాలు లేవకుండా చూడాలి. ఇది కీ పాయింట్స్. అర్ధమచ్చేంద్రాసన. ఓకే, 1. సో ఎడమ కాలు కుడి తుంటె కిందికి ఇలా మలవండి. కుడి హీల్ ఇటు హిప్కు టచ్ అవ్వాలి. 2 పిరుదల పైన కూర్చోండి. 2. కుడి పాదము ఎడమ మోకాలకు ఇలా లెఫ్ట్ తీసుకోండి, పూర్తిగా శ్వాస వదలండి. 3. కుడి చేయి వెనుకకు తీసుకోండి, ఎడమ చేయి పైకి తీసుకోండి, నిండుగా శ్వాస తీసుకోండి ఇలా. అండ్ 4 శ్వాస వదులుతూ మోకాలకు యువతల వైపు నుంచి ఈ చేతిని తీసుకొని ఇక్కడ పట్టేసి పొట్టను స్క్రూలాగా తిప్పి కుడి భుజము నుంచి వెనుకకి చూస్తాం ఇలా. కళ్ళు మూసుకోండి ఇక. నార్మల్ బ్రీతింగ్. పాంచ్ నిండుగా శ్వాస తీసుకుంటూ చేతిని తలపైకి లేపండి, తలను కూడా తిప్పండి. అండ్ చే పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమ చేయి రిలీజ్ చేయండి, కుడి చేయి రిలీజ్ చేయండి. 7 నిండుగా శ్వాస తీసుకుంటూ కుడి కాలు విడుదల చేయండి. అండ్ 8 పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమ కాలు రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్ ఇన్ స్థితిలో దండాసన. Observe the twisting abdomen. Half twist posture. Ardha means half. Machendra means twist posture. Okay. Type sitting. Category cultural. Counts 8. Complementary, self complementary.
లెఫ్ట్ సైడ్ చేస్తే రైట్ సైడ్ చేయాలి, రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ చేయాలి. ఓకే. బెనిఫిట్స్: ఫ్లెక్సిబిలిటీ టు ద స్పైన్, సేమ్ రిజల్ట్, సేమ్ బెనిఫిట్. టోన్స్ ఆఫ్ ద స్పైనల్ నర్వ్స్, సేమ్ బెనిఫిట్. క్యూర్స్ కాన్స్టిపేషన్, సేమ్. ఇంప్రూవ్ లంగ్ కెపాసిటీ, సేమ్ బెనిఫిట్స్. నేను అక్కడ ఏ బెనిఫిట్స్ అయితే చెప్పానో ఇక్కడ సేమ్ బెనిఫిట్స్. ఇక దానికి తోడుగా మనకు ఎక్స్ట్రా హిప్ మజిల్స్ స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంటాయి, మోకాళ్ళు చాలా స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంటాయి. ఓకే. తొడకండరాలలో ఉన్న కొవ్వు కరగడం కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎక్స్ట్రా బెనిఫిట్. లిమిటేషన్: రీసెంట్ అబ్డామినల్ సర్జరీ, సేమ్ లిమిటేషన్ ఇచ్చాడు, కాకుంటే మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్నవారు చేయరాదు. ఓకేనా. నెక్స్ట్ కీ పాయింట్స్: లెఫ్ట్ టోస్ అండ్ రైట్ నీ షుడ్ బి ఇన్ వన్ లైన్. మనం మలిసినటువంటి లెఫ్ట్ టో, ఓకేనా, రైట్ నీ ఒకటే లైన్ లో ఉండే ప్రయత్నం చేయాలి. ప్రెషర్ ఆఫ్ ద లెఫ్ట్ లెగ్ ఆన్ ద అబ్డామిన్, సేమ్ పొజిషన్ అక్కడ లాగానే. ట్విస్ట్ ఆఫ్ ద స్పైన్, స్పైన్ తిప్పండి, స్క్రూ లాగా తిప్పండి మీ కెపాసిటీకి అనుకూలంగా. ఎక్స్పాన్షన్ ఆఫ్ ద చెస్ట్, ఆటోమేటిక్ గా మీరు తిప్పడం వల్ల మీ చెస్ట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఓకే. ద లైన్ జాయినింగ్ బోత్ షోల్డర్స్ షుడ్ బి ప్యారలల్ టు ద గ్రౌండ్. ఒక రెండు షోల్డర్స్ ఒకదానికొకటి మనకు 90 డిగ్రీలు ఉండాలి, అవి నేలకు సమాంతరంగా ఉండాలి. ఇవి కీ పాయింట్స్. నెక్స్ట్ హంసాసన. 1, కుడికాలు కుడి తొడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2, ఎడమ కాలు ఎడమ తొడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. 3, 2 అరచేతులు మీ మోకాళ్ళ ముందు ఆనించండి, ఫింగర్స్ నా వైపే చూడాలి, ఇలా లేసి బటక్స్ లేపండి. సో నిండుగా శ్వాస తీసుకున్నా. 4, మోచేతులు మీ నాభికి పైన ఇరువైపులా ఆనించి మోకాళ్ళు లేపి ఇలా అటు బొటన వేళ్ళు ఇటు అరచేతుల పైన బాడీ బ్యాలెన్స్ చేస్తూ మీ బాడీ ఒకటే సరళ రేఖ మార్గంలో ఉండేలాగా చూసుకోండి. కళ్ళు మూసుకోండి. మీ మోచేతులు మీ నాభికి పైన అటు ఇటు ప్రెషర్ కలిగిస్తున్నాయి, ఆస్వాదించండి. 5, మోకాళ్ళను ఆనించాను, శ్వాస తీసుకున్నా. పూర్తిగా శ్వాస వదులుతూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. 7, నిండుగా శ్వాస తీసుకుంటూ కుడికాలు రిలీజ్ చేశాను. అండ్ 8, పూర్తిగా శ్వాస వదులుతూ ఎడమకాలు రిలీజ్ చేశాను. జస్ట్ రిలాక్స్ ఇన్ స్థితిలా దండాసన. సో టైప్ సిట్టింగ్, కేటగిరీ కల్చరల్ అండ్ బ్యాలెన్సింగ్. చూడండి బ్యాలెన్సింగ్. సో 2 అరచేతుల పైన బొటన వేళ్ల పైన బాడీ బ్యాలెన్స్ చేస్తాం. కౌంట్స్ 10, జనరల్ గా నేను 8 లో చెప్తున్నా. కౌంట్స్ 10 నో ప్రాబ్లం, ఎట్లనే చెప్పొచ్చు. కాంప్లిమెంటరీ, నో కాంప్లిమెంటరీ. నో కాంప్లిమెంటరీ. బెనిఫిట్స్: మేక్స్ ద రిస్ట్ ఫ్లెక్సిబుల్, రిస్ట్ చాలా దృఢంగా తయారవుతుంటుంది. ఆర్మ్స్ బికమ్స్ స్ట్రాంగ్. డైజెషన్ ఇంప్రూవ్స్, జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది, ఎందుకంటే మోచేతులు ఆ నాభికి ఇరువైపులా బట్టి ఆటోమేటిక్ గా 2 స్టోన్స్ లాగా మనకు ప్రెషర్ కలిగిస్తూ ఉంటాయి కాబట్టి డైజెషన్ సిస్టమ్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. రిమూవ్స్ కాన్స్టిపేషన్ రిమూవ్స్ అంటే గ్యాస్ ట్రబుల్ కూడా రిమూవ్స్. ఓకే. తర్వాత డయాబెటిస్ కూడా మనకి ఇది ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. రైట్. లిమిటేషన్స్: పొట్టలో హై ప్రెషర్ కలిగించే ఆసనాలు, హెర్నియా, హైపర్ ఎసిడిటీ, అల్సర్ ఉన్నవారు చేయరాదు, అది గుర్తుపెట్టుకోండి. ఉమెన్ విత్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రువల్ డిజార్డర్స్, నెలసరి సమస్యలు ఉన్నప్పుడు ఇది చేయరాదు, ఎందుకంటే హై ప్రెషర్ కలగజేస్తుంది. ఓకే. నెక్స్ట్ కీ పాయింట్స్: బోత్ ఎల్బోస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద నావెల్. జనరల్ గా నావెల్ కు పైన ఉంచి చేస్తే కంఫర్ట్ ఉంటుంది, నా ఎక్స్పీరియన్స్. సో వీరు నావెల్ కు సైడ్స్ కు ఉంచమని చెప్తున్నారు, మీరు ట్రై చేయండి, ప్రాబ్లం లేదు. ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద అబ్డామిన్. ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద అబ్డామిన్ కాదు, ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద హైండ్స్. ఓకే. నెక్స్ట్ మయూరాసన. ఇది కూడా 8 కౌంట్. 1,
కుడికాలు కుడితోడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2 ఎడమకాలు ఎడమతోడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. 3 2 అరచేతులు మీ మోకాళ్ళ ముందు ఇలా ఆనించి ఫింగర్స్ మనకెళ్ళి చూడాలి, లేచి ఇలా లేవండి. ఓకే, కొంచెం మోకాళ్ళు వెనుకకు జరుపుకోండి. ఇక మోచేతులు ఇంతకుముందు నేను నాభికి పైన ఆనించాను, ఇప్పుడు మోచేతులు నాభికి ఇరువైపులా ఆనిస్తాను. ఓకేనా? ఇరువైపులా ఆనించి అటు కాళ్ళు లేపి ఇటు తల కాస్త డౌన్ చేస్తా. మయూరాసన, నెమలి ఆసన అంటాం దీన్ని. ఇలా పాంచ్ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. 7 శ్వాస తీసుకుంటూ కుడి కాలు విడుదల చేయండి. అండ్ 8 శ్వాస వదులుతూ ఎడమ కాలు విడుదల చేయండి. జస్ట్ రిలాక్స్. టైప్ సిట్టింగ్ కేటగిరీ కల్చరల్ అండ్ బ్యాలెన్స్. కౌంట్స్ 10. నేను 8 కౌంట్లు చెప్తున్నా, 10 కౌంట్స్ కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. కాంప్లిమెంటరీ పోస్చర్, నో కాంప్లిమెంటరీ. బెనిఫిట్స్ మేక్స్ ద రిస్ట్ ఫ్లెక్సిబుల్, ఆర్మ్స్ బికమ్ స్ట్రాంగ్. రెండు చేతులు చాలా దృఢంగా తయారవుతూ ఉంటాయి. అరచేతుల కాంచి మొదలుకుంటే షోల్డర్స్ వరకు స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంటాయి, ఎందుకంటే ఆ చేతుల మీదనే మన బాడీని లేపుతాం కాబట్టి. టోన్స్ ద అబ్డామిన్ అండ్ రెడ్యూస్ ఫ్యాట్ ఆన్ ద టమ్మీ. పొట్టలో ఉన్నటువంటి కొవ్వు కరుగుతూ ఉంటుంది, సో కొవ్వు లేకపోతే స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంటాయి. పొట్టలోని భాగాలు ఉత్తేజాన్ని పొందుతూ ఉంటాయి, చైతన్యవంతంగా తయారవుతూ ఉంటాయి. డైజెషన్ ఇంప్రూవ్స్, జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. రిమూవ్స్ కాన్స్టిపేషన్, మలబద్ధకం నివారించబడుతుంది. వెంటనే రిమూవ్స్ గ్యాస్ ట్రబుల్ నుంచి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. యాక్టివేట్స్ ద ప్యాంక్రియాస్, సో ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్తేజాన్ని పొందడం ద్వారా డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఇంప్రూవ్ అపెటైట్. ప్రిఫర్ ఇరిటేబుల్ బౌల్. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మనం టాయిలెట్ కి వెళ్తే వచ్చినట్టే ఉంటుంది, అది రాదు. సో అది రావడం వరకు ఈ ఆసనం ఉపయోగపడుతుంది. బ్యాలెన్సింగ్ ఆసనం కాబట్టి కాన్సన్ట్రేషన్, మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. ఇక లేదు, ప్రతి బ్యాలెన్సింగ్ ఆసన ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంచుతూ ఉంటుంది. ఓకే, ఇది బెనిఫిట్స్. లిమిటేషన్స్ హెర్నియా, హైపర్ ఎసిడిటీ అండ్ అల్సర్స్. ముందే చెప్పాను, పొట్టలో అధిక మొత్తంలో ప్రెషర్ కలిగించేటివి హెర్నియా, హైపర్ ఎసిడిటీ, అల్సర్స్ ఉన్నవారు చేయరాదు. ఉమెన్స్ విత్ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ సేమ్ అక్కడ లాగానే ఇక్కడ. కీ పాయింట్స్ ఎల్బోస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద నావెల్. ఇక్కడ సేమ్ మనకి ఎల్బోస్ నావెల్కి ఇరువైపులా ఉంచితే ఇది కరెక్ట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇంతకు ముందు నావి పైన ఉంచితే బ్యాలెన్స్ అవుతుంది, నావి దగ్గర కూడా ఉంచి ప్రయత్నం చేయండి, ప్రాబ్లం లేదు. లిఫ్ట్ ద హెడ్ ఫస్ట్ అండ్ దెన్ ద లెగ్స్. ఫస్ట్ హెడ్ లిఫ్ట్ చేయండి, తర్వాత లెగ్స్ లేపండి. కీపింగ్ ద నీస్ స్ట్రైట్, ఎలివేట్ ద లెగ్స్ హయ్యర్. కాళ్ళు పైకి లేపాలి, తల కిందికి దించాలి, మోకాళ్ళు వంపు లేకుండా చూసుకో. ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద అబ్డామిన్, వెయిట్ ఆఫ్ ద బాడీ ఆన్ ద హైండ్స్. నెక్స్ట్ అర్ధ శీర్షాసనం. 1 కుడికాలు కుడితోడ కిందికి మలవండి, నిండుగా శ్వాస తీసుకోండి. 2 ఎడమకాలు ఎడమతోడ కిందికి మలవండి, పూర్తిగా శ్వాస వదలండి. 3 ఫింగర్స్ ఇంటర్లాక్ చేయండి. సో అరచేతులు మోచేతులు నేల కానించండి. ఇది వాల్ అనుకోండి, మీకు నేర్చుకునే వారికి నేను టెక్నిక్ కూడా చెప్తున్నా. ఇక్కడ ఇది వాల్ అనుకుంటే వాల్కి 1 feet గ్యాప్లో ఇంటర్లాకింగ్ ఫింగర్స్ ఉండాలి. ఓకే, నిండుగా శ్వాస తీసుకున్నా, హెడ్ కూడా సపోర్ట్ చేసిన ఇట్లా. ఇక మోకాలు లేపాను, వాక్ ఫార్వర్డ్. సో ఇది అర్ధ శీర్షాసన అండి. మీ పెరుదల భాగం నుంచి తల వరకు 90 degrees మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఇది దాదాపుగా ఎవరైనా చేస్తారు. ఇక శీర్షాసనం నేర్చుకుంటా అంటే ఒకసారి జంప్ చేయండి ఇట్లా, ఎందుకంటే అటు వాల్ ఉంది. సో అటు వాల్కి నా హీల్స్ తగులుతాయి, అటు పడే అవకాశమే లేదు, ఎందుకంటే 1 feet గ్యాప్ ఉంది వాల్కి. ఇటు పడితే లెగ్స్ ఉంటాయి బస్.
పాంచ్. నిండుగా శ్వాస తీసుకుంటూ అటు బొటనవేళ్ళ సపోర్ట్ తోటి ఆనించాను. చే. శ్వాస వదులుతూ కమ్ టు సిట్టింగ్ పొజిషన్. సాత్. నిండుగా శ్వాస తీసుకుంటూ రైట్ లెగ్ రిలీజ్ చేయండి. అండ్ 8. పూర్తిగా శ్వాస వదులుతూ లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయండి. జస్ట్ రిలాక్స్. తలలో సొయ్యి అనే శబ్దాన్ని గమనించండి. మొత్తం హెవీ బ్లడ్ తలకు వచ్చింది, మళ్ళీ కిందికి దిగాలి. నా సలహా మీరు లేచి నిల్చోవడం ఉత్తమం, ఎందుకంటే ఇంకా బ్లడ్ ఫ్లో అనేది పర్ఫెక్ట్గా కిందికి జరుగుతూ ఉంటుంది. టైప్ సిట్టింగ్, కేటగిరీ కల్చరల్ అండ్ బ్యాలెన్సింగ్. కౌంట్స్ 10. ఇక్కడ నేను 8 కౌంట్స్ తోటి చెప్తున్నా, రేపు 10 కౌంట్స్ తోటి చెప్తే ప్రాబ్లం లేదు. కాంప్లిమెంటరీ పోస్చర్ నిల్. ఓకే, ఏం లేదు. బెనిఫిట్స్ ప్రిపేర్స్ ఫర్ ద శీర్షాసన. శీర్షాసన చేయడం కొరకు మనల సంసిద్ధులను చేస్తుంది అర్ధ శీర్షాసన. ఇంప్రూవ్ ద సర్క్యులేషన్ ఇన్ ద హెడ్. సో సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ హెడ్ కు జరగడం వల్ల నేను ఇప్పుడు ఎన్నో లాభాలు చెబుతున్నాను. మళ్ళీ సేమ్ బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది. సో హ్యాపీ హార్మోన్స్ సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, మెలటోనిన్స్ ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటికి ప్యారలల్ గా స్ట్రెస్ హార్మోన్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. తద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. మైగ్రేన్ హెడేక్ నుంచి ఉపశమనం. తలలో మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, ఏ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్. గ్రంథుల వ్యవస్థ సమతుల్యంగా పనిచేస్తుంది, స్ట్రాంగ్ గా తయారవుతుంది. సో నర్వస్ సిస్టమ్ ఉంటుంది మనకి బ్రెయిన్ లో, నర్వస్ సిస్టమ్ ఉత్తేజాన్ని పొందుతుంది, చాలా దృఢంగా తయారవుతూ ఉంటుంది, బ్యాలెన్స్ గా తయారవుతూ ఉంటుంది. ఇట్లా తలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ మనం నంబర్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఓకే, గుడ్ ఫర్ రెడ్యూసింగ్ టెన్షన్, హెడేక్. టెన్షన్ తోటి హెడేక్ వస్తుంది, ఇది చేస్తే వెంటనే మనకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది. తర్వాత హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతూ ఉంటుంది, హెయిర్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఓకే, జ్ఞానేంద్రియాలకు రక్త ప్రసరణ జరగడం వల్ల జ్ఞానేంద్రియాలు చాలా చురుకుగా పనిచేస్తూ ఉంటాయి. అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది, కాన్షియస్ పెరుగుతూ ఉంటుంది. ఇలా లాభాలు. లిమిటేషన్ హై బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నవారు చేయరాదండి. స్ట్రిక్ట్ గా చెప్తా ఉంటాను నేను, ఇది ఏ టైంలో ఆగిపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇయర్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇయర్ లో సమస్యలు ఉంటే చేయరాదు, ఒకవేళ చేసినా పెద్ద ప్రాబ్లం లేదు, ఎక్కువ అయితే హాస్పిటల్ పోతాం. ఓకే, సివియర్ ఆస్తమా, తీవ్రమైనటువంటి ఆస్తమా ఉన్నవారు చేయరాదు. కోల్డ్ ఆర్ సైనసైటిస్, తీవ్రంగా జలుబు, దగ్గు, సైనసైటిస్ ఉంటే చేయరాదు. స్లిప్ డిస్క్, వీక్ స్పైన్ అండ్ వర్టిగో అంటే వెన్నెముక సంబంధిత సమస్యలు ఉన్నవారు చేయరాదు. ఇవి వీళ్ళుంటే మామూలుగా అర్ధశీర్షాన చేయొచ్చు, ఏమన్నా ప్రాబ్లం వచ్చినా మనం హాస్పిటల్ వెళ్ళొచ్చు. కాకుండా హై బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం స్ట్రిక్ట్ గా చేయొద్దని మీరు చెప్పాలి. ఈ పాయింట్స్, క్రౌన్ ఆఫ్ ద హెడ్ షుడ్ బి ఆన్ ద గ్రౌండ్. సో ఈ తల యొక్క మధ్య భాగం, మాడ భాగం గ్రౌండ్ పైన ఉండాలి. అండ్ ద ఇంటర్లాక్డ్ పామ్స్ షుడ్ సపోర్ట్ ద బ్యాక్ ఆఫ్ ద హెడ్. సో ఇంటర్లాకింగ్ ఫింగర్స్ మనకి ఈ హెడ్ యొక్క వెనుకకి సపోర్ట్ చేయాలి. ద ఎల్బోస్ అండ్ ద హెడ్ టుగెదర్ మేక్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అంటే మనం ఇట్లా చేతులను ఫింగర్స్ లాక్ చేస్తే సో ఇదెంత డిస్టెన్స్ ఉంటుందో, ఇదెంత డిస్టెన్స్ ఉంటుందో, ఈ మోచేతుల మధ్య కూడా సేమ్ డిస్టెన్స్, అంటే 3 డిస్టెన్స్ సమానంగా ఉంటే మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అట్లా ఉండేలాగా చేయాలి. ఫైనల్ గా శీర్షాసన. టైప్ సిట్టింగ్, కేటగిరీ కల్చరల్ బ్యాలెన్సింగ్, కౌంట్స్ 10, కాంప్లిమెంటరీ పోస్చర్ నిల్. బెనిఫిట్స్ మేక్స్ ద నర్వస్ సిస్టమ్ హెల్దీ. నర్వస్ సిస్టమ్ హెల్దీగా తయారవుతుంది, ఇక్కడ తయారవుతుంది, ఇక్కడ తయారవుతుంది. ఇంప్రూవ్స్ ద కాన్సన్ట్రేషన్ అండ్ మెమోరీ. ఓన్లీ 2 ఇచ్చిందండి, అక్కడ చెప్పిన లాభాలన్నీ ఇక్కడ వర్తిస్తాయి. అంతేకాకుండా రివర్స్డ్ బ్లడ్ ఫ్లో, పాదాల నుంచి తల వరకు ఆ రివర్స్డ్ బ్లడ్ ఫ్లో అనేది జీవితంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి బొటనవేలు నుంచి తల వరకు శరీరంలోని అన్ని భాగాలు చైతన్యవంతంగా తయారవడమే కాకుండా ఉత్తేజాన్ని పొంది వాటి పనితీరు మెరుగుపడుతుంది. ఇది శీర్షాసన బెనిఫిట్స్. లిమిటేషన్స్, రన్నింగ్ ఇయర్, హార్ట్ ప్రాబ్లం, హై బ్లడ్ ప్రెషర్. సేమ్ అక్కడ ఉన్న లిమిటేషన్స్ ఇక్కడ అన్నిటికి వర్తిస్తాయి. ఇక్కడ 2 ఇచ్చిండు. హార్ట్ ప్రాబ్లం, హై బ్లడ్ ప్రెషర్ పీపుల్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. నెక్స్ట్ కీ పాయింట్స్. క్రౌన్ ఆఫ్ ద హెడ్ షుడ్ బి ఆన్ ద గ్రౌండ్ అండ్ ద ఇంటర్లాక్డ్ పామ్స్ షుడ్ సపోర్ట్ ద బ్యాక్ ఆఫ్ ద హెడ్. సేమ్ కీ పాయింట్ అక్కడ లాగానే.
The elbows and the head together make an equilateral triangle. Same key point. Beginners should do very slowly, maintain short time. మీరు ఎప్పుడైతే నేర్చుకోవాలని ట్రై చేస్తారో ఎక్కువసేపు మీరు మెయింటైన్ చేయకండి. ప్రాక్టీస్ అండర్ గైడెన్స్. ఎవరికైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వారి గైడెన్స్ లో మీరు ట్రై చేయండి. ఆఫ్టర్ రిటర్నింగ్ టు స్థితి, ఇట్ ఈస్ మాండేటరీ టు రెస్ట్ ఫర్ ఏ వైల్ ఇన్ ద ఫాలోయింగ్ పొజిషన్. ఓకే, మనం రిటర్నింగ్ వచ్చిన తర్వాత విశ్రాంతిలో ఉండాలి, నిల్చొని ఉంటే ఇంకా బెటర్. మేక్ ఏ ఫిస్ట్ ఆఫ్ బోత్ ద పామ్స్ అండ్ ప్లేస్ దెమ్ వన్ అబోవ్ ద అదర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నీస్. ఓకే, శీర్షాసనం చేసేటప్పుడు మోకాళ్ళ ముందు మనం ఇంటర్లాకింగ్ ఫింగర్స్ మోచేతులు నేల కానించాలి. స్లోలీ బెండ్ ఫార్వర్డ్ టు రెస్ట్ ద ఫోర్ హెడ్. నెమ్మదిగా వంగుతూ మన ఫోర్ హెడ్ ని నేల కానిస్తూ ఆన్ ద ప్రెషర్ ఇన్ ద హెడ్ గెట్స్ లైటర్, దెన్ రిలాక్స్ ఇన్ తాడాసన సో దట్ ద పోచర్ ఇన్ ద హెడ్ కమ్స్ బ్యాక్ టు నార్మల్. సో మనం తాడాసనలో నిల్చోవాలి. ఎప్పుడైతే శీర్షాసన చేస్తామో కాళ్ళ పైన తల నిటారుగా ఉంటుంది, దానికి రివర్స్ అన్నమాట. అంటే మనం నిల్చుంటే మనకు తలకు వచ్చినటువంటి బ్లడ్ అంతా మళ్ళీ కిందికి దిగిపోయి మనకు హాయిగా రిలాక్స్ అవుతుంది. ఒకవేళ అది జరగకపోతే తలలో బ్లడ్ క్లాట్ అయి 24 hours మనకి స్లైట్ గా హెడేక్ వస్తుంది, అసౌకర్యంగా ఉంటుంది. అంతే తప్ప హాస్పిటల్ పోము పెద్దగా ప్రమాదం కాదు. ఓకే, దీస్ ఆర్ ద కీ పాయింట్స్. ఓకే, ఇవన్నీ సిట్టింగ్ ఆసనాస్కి మనకి లాభాలు, అవధులు, తర్వాత కీ పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. హ్యావ్ ఎ నైస్ డే. నమస్తే. Thank you, sir. Good night, sir.